జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ అని చెప్తూ ఉంటారు కదా, మరి తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి? అసలు అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి సార్? అసలు అవుట్ సోర్సింగ్ అంటే నేరుగా ఒక ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ లేక ఆర్గనైజేషన్స్లో కానీ డైరెక్ట్గా ఎంప్లాయీస్ని తీసుకోకుండా కాంట్రాక్ట్ పద్ధతి లోపల ఒక కాంట్రాక్టు సంబంధించినటువంటి కంపెనీ అప్రోచ్ అవుతారు. సపోజ్ సెక్యూరిటీ గార్డులు కావాలి. సెక్యూరిటీ గార్డులు మనం పెట్టుకుంటే ఏంటంటే వాడు మంచివాడో కాదు, నిజాయితీ పడో మనకు తెలియదు. వాడికి ట్రైనింగ్ లాంటిది మనం ఇవ్వలేము, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం ఇవ్వలేము. ఈ బాధలన్నీ మనం పెట్టుకోవడం ఎందుకని చెప్పి కాంట్రాక్టు ఆర్గనైజర్స్ ఉంటారు, కాంట్రాక్ట్ కంపెనీస్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ కంపెనీకి మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎంతమంది కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన బోనసులు కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రకరకాల అయితే ఈఎస్ఐ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వ నియమాల ప్రకారంగా వాళ్ళకి చేయాల్సిన చెల్లింపులన్నీ కూడా వాళ్ళే చెల్లించుకుంటారు. నాకు ఇంత మొత్తంలో ఇవ్వండి, ఇంతమంది నేను పెడతాను, ఇంతమంది పేరు మీద నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, నేను మిగతా అన్ని నేను చెల్లించుకుంటాను, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నేను చూసుకుంటాను, ప్రైవేట్ అన్ని నేను చూసుకుంటాను, వాళ్ళ సాటిస్ఫాక్షన్ పంపిస్తాను, ఒకవేళ వాళ్ళు సెలవు పెడితే వాడి బదులు ఇంకోటి పంపిస్తాను, మీకు వర్క్ ఎక్కడ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని చెప్పేటువంటిది. అంటే ఒక సెక్యూరిటీ గార్డులే కాదు, ఏదైనా అన్ని రకాల వాళ్ళు, ఇలాంటి రకరకాల వాళ్ళు వస్తారు. దీంట్లో మున్సిపల్ కార్మికులు ఉన్నారు, చాలా వరకు మున్సిపల్ కార్మికులు అంతా కూడా అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే డైరెక్ట్గా వీళ్ళకి ఆ మేనేజ్మెంట్తో కాంటాక్ట్ ఉండదు, ఇవ్వరు, గవర్నమెంట్ ఉండదు అసలు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవు. ఓకే, ఓన్లీ ఆ కాంట్రాక్ట్ కంపెనీకి మాత్రం, ఎవరైతే కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీని మాత్రమే అవసరమైన వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఆ కంపెనీ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ ఇస్తుంది, వాళ్ళతో పూర్తిగా వాళ్ళకు ఒక అవగాహన ఏర్పరచుకుంటారు. దీంట్లో జరిగే సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే లక్షల మంది ఉన్నారు ఇట్లా ఉద్యోగస్తులు, లక్షల మంది ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేస్లో లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏమిటంటే, ఒకటి వాళ్లకు చెప్తున్న జీతం ఏదైతే ఉందో, అంటే పేపర్ మీద చూపిస్తున్న జీతం ఏదైతుందో ఆ జీతం వాళ్ళకు రాదు. వాళ్ళతో ఒక అవగాహన చేసుకుంటారు. నీకు దీంట్లో 20,000 చూపిస్తున్నాను, నీకు చేతికి 15,000 ఇస్తాను, 5,000 రూపాయలు మా సంస్థ తీసుకుంటుంది, కానీ నువ్వు 20,000కి సంతకం పెట్టాలి. ఇవి వాళ్ళు చెప్పే మాట. ఇలాగా అంటే 5,000 అని చెప్పలేము, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో తక్కువ ఉండొచ్చు, 1,000 రూపాయలు ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 10,000, మొత్తం మీద ఎంతో కొంత లేకుండా మాత్రం వాళ్ళు చేయరు. అలాగే వాళ్ళకి ఈఎస్ఐ లాంటివి, బోనస్ లాంటివి ఇట్లాంటివి ఏం పెద్దగా ఇవ్వవు, బుట్ల ఇచ్చినట్టుగా రాసుకుంటారు తప్ప ఇవ్వడం ఏమి ఉండదు. సో ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో లక్షల మంది ఎంతో సఫర్ అవుతున్నారు. రెండోది ఏంటి, ఎవరి దగ్గర అయితే సర్వీసెస్ ఇస్తున్నారో, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళు ముందే తీసుకుంటారు, లేదా నెల కాగానే తీసేసుకుంటారు. కానీ ఎంప్లాయీస్గా జీతాలు ఇవ్వరు, వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు కూడా ఇచ్చేట్టుకు అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని ఏం చేస్తారు, ఆ డబ్బులు వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు. దీనివల్ల లక్షల మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఇళ్లలో సమయానికి రాకపోవడం వల్ల, అసలు డబ్బులు లేకపోవడం వల్ల కదా కాంట్రాక్ట్ ఉద్యోగాలు జాయిన్ అయ్యేది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం సరిగ్గా రాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చట్టం తీసుకొచ్చింది అసెంబ్లీలో. ఏంటి ఆ చట్టం అంటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీతభత్యాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లోకే ఎవ్రీ మంత్ 1st తారీఖు వాడు ఖచ్చితంగా వాళ్ళ జీతాలు పడాలి. ఇంకా మీడియేటర్ సంబంధం లేదు. కాంట్రాక్టర్ మధ్యలో ఉన్నా కూడా జీతభత్యాలు మాత్రం నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా మధ్యలో కట్ అవ్వడానికి వీల్లేదు, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. ఇది కండిషన్ తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని అమలు చేసే ఆల్రెడీ మన అసెంబ్లీలో తీసుకున్నారు నిర్ణయం. సరే, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అయినా ఖచ్చితంగా అమలు చేయాలనేది కండిషన్. దీనివల్ల లక్షల మంది జీవితాల లోపల మార్పు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా దోపిడీకి గురవుతున్నారు. మంత్లీ ఎంతో అమౌంట్ పోగొట్టుకుంటున్నారు. నెల జీతం ఇన్ టైంలో రాకపోవడం వల్ల అప్పులు చేయడం, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోవడం, అధిక వడ్డీలకు డబ్బులు తీసుకురావడం, ఇండ్లలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డబ్బులు ఉండవు కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక భారంతో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది, కామన్గా జరిగేటువంటి విషయాలు. వీటన్నిటికీ చెక్ పట్టే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి నిబంధన ఇది చాలా మంచిది. ఈ నిబంధన వల్ల దోపిడీ తగ్గిపోతుంది. ఎవ్రీ మంత్ 1st నాడు వాళ్ళ శాలరీ రావడం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే వాళ్ళ చేతికి రావడం అన్నట్టు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియని అమలు చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతుంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయి, ఇన్ టైంలో వాళ్ళకి శాలరీస్ వస్తాయి,
వాళ్ళ మిగతా పేమెంట్స్ కూడా కరెక్ట్ టైం లోపల వాళ్ళకి చేరతాయి, మధ్యవర్తుల దోపిడీ తగ్గిపోతుంది. ఎస్. అయితే ఒకటే సమస్య ఏంటంటే ఇక్కడ మరి కాంట్రాక్టు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి బతికేదంతా వీళ్ళు ఇచ్చే డబ్బులతోటే వాళ్ళ ఆఫీసులు మెయింటైన్ చేయడం కానీ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి. వాళ్ళు ఇక ఇప్పుడు ఏం చేయాలి, క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు నాకు ఇంత డబ్బు ఇస్తేనే నీకు రిక్రూట్ చేసుకుంటామని చెప్పి పద్ధతిలో ఉండాలి. ఎందుకంటే మరి ఆ ఖర్చులు కూడా వాడి ఖర్చులు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే వీళ్ళ జీతాలు వీళ్ళకి డైరెక్ట్గా వచ్చినప్పుడు వీళ్ళు ఏమి అడగలేరు, ఇక వీళ్ళని డైరెక్ట్గా నిలదీయడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా మనుషులు మార్చేస్తూ ఉంటారు, వాళ్ళు తీసేస్తుంటారు, వీళ్ళు పెడుతుంటారు. వాళ్ళకి ఏంటి కాంట్రాక్ట్ ఇచ్చారో అవుట్సోర్సింగ్ ఇచ్చారో ఆ కంపెనీకి ఇన్ టైం లోపల వాళ్ళకి సర్వీస్ అందిస్తే చాలు. ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళకి అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుంది. దీనివల్ల ఏమైందంటే ఉద్యోగానికి కూడా భద్రత లేని పరిస్థితి, ఎప్పుడు తీసేస్తారు ఎప్పుడు ఉంటారు పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా వాడికి ఒక మంత్లీ శాలరీ వచ్చే పద్ధతి ఏర్పడినప్పుడు ఫస్ట్ శాలరీకి వాడికి వాడి డైరెక్ట్గా వాడి ఆధార్ కార్డు వాడి బ్యాంక్ అకౌంట్ మొత్తం టోటల్గా దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేయడానికి వీలుపడదు, అంత సులభంగా మార్పులు చేయడానికి వీలుపడదు. గవర్నమెంట్ తనిఖీలు కూడా మధ్య మధ్య చేస్తామని చెప్పారు. ఈ ఆడిటింగ్ వల్ల ఏమవుతుందంటే బయటపడే అవకాశాలు ఉంటాయి. డొలతనాలు నెలకో 2 నెలలకు మనుషుల్ని తీసేస్తూ పోతే వాళ్ళకి నమ్మకాలు ఉండవు, నిజాయితీగా ఉండడం మనుషులు పనిచేయడానికి అవకాశాలు ఉండవని చెప్పడంతో ప్రభుత్వాలు కూడా దీని మీద కొద్దిగా పట్టు సాధించడం వల్ల అవుట్సోర్సింగ్ లైఫ్ లోపల కొంత వెసులుబాటు వస్తుంది. చాలామంది అవుట్సోర్సింగ్ ఏం చేస్తారంటే నాకు పర్మనెంట్ చేయాలి, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని గవర్నమెంట్లో కూడా అవుట్సోర్సింగ్ ఉన్నాయి, గవర్నమెంటే అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటుంది. చాలామంది కింద ఉండేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు డ్రైవర్లు లేకపోతే అటెండర్లు లేకపోతే ఇలాగా 4th క్లాస్ 3rd క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా అవుట్సోర్సింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరి జీవితాల్లో ఇప్పుడు ఒక వెలుగు వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశాలు ఉన్నాయి చాలామంది జీవితాలు. ఈ కాంట్రాక్ట్ కంపెనీలు మాత్రం కొంత నష్టపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా పొందుతున్నట్టు లాభాలు ఇక ఆర్జించే అవకాశాలు ఉండదు, ఇప్పటిదాకా చేస్తున్న దోపిడీ చేసేందుకు అవకాశాలు ఉండవు. అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే అకౌంట్లో పడతాయో ఇప్పుడు వీళ్ళకి కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా డైరెక్ట్ అకౌంట్లో పడతాయి. ఇంకా అంటే వాళ్ళు ఇవ్వకపోయినా డైరెక్ట్ కంపెనీస్ అయినా ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసేసుకొని ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపెనీ డైరెక్ట్ పే చేసి మిగిలిన అమౌంట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటన్నా చేసుకోవాలి. థ్యాంక్ యూ.